సెంటర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం దేవుడికి పెరియార్ సంధించిన ప్రశ్నలేమిటో ప్రముఖ జీవశాస్త్రవేత్త, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు గారు ఈ అంశంపై ఏం వివరించారో తెలుసుకుందాం. మూఢనమ్మకాలని, అర్థం లేని సాంప్రదాయాల్ని దునుమాడినవాడు ద్రవిడ ఉద్యమ పితామహుడు ఈవి రామస్వామి. ఆయన అందించిన స్ఫూర్తి దేశానికే పరిమితం కాదు, అది ఖండాంతరాలకు పాకింది. 1977లో మద్రాస్ హైకోర్టుకు ఒక పిటిషన్ వచ్చింది. తమిళనాడులో పెరియార్ విగ్రహాల కింద వ్రాసిన వాక్యాలు ప్రమాదకరంగా ఉన్నాయని, అవి ప్రజల ధార్మిక భావనల్ని దెబ్బతీస్తున్నాయని, అందువల్ల వాటిని వెంటనే తొలగించాలని ఆదేశాలను కోర్టు ఇవ్వాలని ఆ పిటిషన్ సారాంశం. అందుకు కోర్టు స్పందించింది. వాదనలు ప్రతివాదనలు విన్న తరువాత ఇలా తీర్పిచ్చింది. ఈవి రామస్వామి పెరియార్ ఏ ఆలోచన ధోరణితో ఉండేవారో ఆ ఆలోచనలనే ఆయన విగ్రహం కింద చెక్కించి పెట్టారు. అందులో తప్పేముంది? పెరియార్ చెప్పని మాటలు ఆయన విగ్రహం కింద చెక్కించలేదు కదా. ఇష్టమైన వారే చదువుకుంటారు, ఇష్టం లేని వారు మానేస్తారు. అందులో బలవంతం ఏమీ లేదు కదా, ఇంకా అభ్యంతరం ఎందుకు అని. పెరియార్ విగ్రహం కింద చెక్కించి పెట్టిన వాక్యాలు తొలగించిన అవసరం లేదని కోర్టు తీర్పు చెప్పింది. విగ్రహాల కింద అమర్చిన ఫలకాల మీద పెరియార్ మాటలు ఇలా ఉన్నాయి: దేవుడు లేడు, దేవుడు లేనే లేడు, దేవుడు ఉన్నాడనుకుని దేవుణ్ణి సృష్టించినవాడు మూర్ఖుడు, ఆ భావాన్ని ప్రచారం చేసేవాడు దుర్మార్గుడు, ఇక దేవుణ్ణి పూజించేవాడైతే పరమ నికృష్టుడు. దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని పెరియార్ ఒక 15 ప్రశ్నలు సంధించారు. అవి ఆ కాలంలోనే సమాజాన్ని అతలాకుతలం చేశాయి. దేవుణ్ణి అమితంగా ఆరాధించేవారు ఆ ప్రశ్నలు తెలుసుకోకపోవడమే మంచిది. అనవసరంగా వారి మనోభావాలు దెబ్బతీసుకోకపోతేనే మంచిది. నిజాల్ని నమ్మేవారు, వాస్తవం తెలుసుకుందామని అనుకునేవారు మాత్రమే పెరియార్ ప్రశ్నల గురించి తెలుసుకోవాలి. ఆ ప్రశ్నలు ఏమిటంటే: నువ్వేమైనా పిరికివాడివా? ఎవరికి కనబడకుండా ఎందుకు దాక్కుంటావు? ఎవరి ముందుకు ఎందుకు రావు? రాత్రింబవళ్ళు పూలు అర్చనలు చేయించుకుంటూ ఉంటావు. పొగిడించుకోవడం అంటే నీకంత ఇష్టమా? ఏం, నీకు అంత ఆకలిగా ఉంటుందా? జనాల నుండి ఎప్పుడూ మిఠాయి, పాయసం, పాలు, నెయ్యి స్వీకరిస్తూనే ఉంటావు. నువ్వేమైనా బంగారంతో వ్యాపారం చేసేవాడివా? నీ గుళ్ళలో ఎక్కడికక్కడ లక్షల టన్నుల బంగారం నొక్కేసుకుంటావు. నువ్వేమైనా వ్యభిచారివా? ఆలయాల్లో దేవదాసీలను ఉంచుకుంటావు. అంత బలహీనుడివా? నీ ఎదుట రోజు సమాజంలో జరుగుతున్న రేప్లు, శారీరక హింసలు ఆపలేకపోతున్నావు. నువ్వేమైనా మూర్ఖుడివా? ప్రపంచంలో ఇంత పేదరికం ఉంటే, సమయానికింత ముద్ద దొరకని పేదలు ఉంటే, అన్నీ చూస్తూ కూడా అన్నం, పాలు, నెయ్యి, నూనె అన్నీ నదుల్లో పారబోయిస్తున్నావు. నువ్వేమైనా చెవిటివాడివా? అకారణంగా చనిపోతున్న మనుషుల ఆర్తనాదాలు, బలాత్కారానికి గురవుతున్న పసికూనల ఏడ్పులు, పెడబొబ్బలు వినిపించడం లేదా? నువ్వేమైనా గుడ్డివాడివా? రోజు ఇన్నిన్ని అపరాధాలు జరుగుతుంటే నీకేమీ కనిపించడం లేదా? నువ్వేమైనా టెర్రరిస్టులతో కుమ్మక్కయ్యావా? ధర్మం పేరుతో ప్రతిరోజు లక్షల మందిని చంపిస్తున్నావు. లేక నువ్వే ఓ మతోన్మాదివా, ఉగ్రవాదివా? నిన్ను చూసి అందరూ భయపడుతూ ఉండాలని కోరుకుంటున్నావా? నువ్వేమైనా మాటలు రాని మూగవాడివా? ఏ విషయం గూర్చి ఒక్క మాట కూడా మాట్లాడవు. కోట్ల మంది లక్షల ప్రశ్నలు గుప్పిస్తున్నా నీ దగ్గర దేనికి ఒక్క సమాధానమైనా ఉండదా? నువ్వేమిటి, అవినీతిలో అంత మునిగిపోయావా? పేద సాధులకు ఎప్పుడైనా ఏమైనా ఇచ్చావా? ఇవ్వకపోగా వారు పశువుల్లాగా కష్టపడి సంపాదించినదంతా తెచ్చి నీకోసం ఖర్చు చేస్తున్నారే, నీకేమీ అనిపించడం లేదా? ఇలా ఆయన దేవుడిపై సంధించిన ప్రశ్నలు నిత్య నూతనంగా ఉండిపోయాయి. పెరియార్ సంధించిన ఈ ప్రశ్నలకు దేవుడు ఎలాగూ సమాధానం ఇవ్వలేడు. దేవుడి వకాల్తా పుచ్చుకొని శివాలూగేవారైనా చెప్పాలి కదా, చెప్పలేదు. పెరియార్ కాలం నుండి ఈనాటి దాకా ఎవరు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ముందుకు రాలేదు.
మనోభావాలు దెబ్బతిన్నాయని యాగీ చేయడమో, ప్రత్యర్థుల మీద బూతుల వర్షం కురిపించడమో కాదు కావలసింది. సంధించిన ప్రశ్నలకు అర్థం ఉందా లేదా, ఉంటే మనం కూడా ఆ విధంగా ఎందుకు ఆలోచించడం లేదని ఆత్మవిమర్శ చేసుకోవాలి. బూజు పట్టిన భావజాలాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మాభిమానం గల హేతువాదిగా పెరియార్ భారతీయ సమాజంలోని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను తీవ్రంగా నిరసించాడు. అధిక సంఖ్యాకులు శూద్రులుగా అవమానాలకు గురి కావడం, మరికొంతమంది అస్పృశ్యులుగా బానిసల కన్నా హీనంగా బతకడం ఆయన సహించలేకపోయాడు. తన పేరులో కులాన్ని తెలిపే నాయకర్ను వదిలేశాడు. ఆత్మగౌరవ ద్రవిడ ఉద్యమానికి రూపకల్పన చేశాడు. వివేకం ఏమాత్రం లేని జంతువుల్లో విభజనలు లేవు. బ్రాహ్మణ కుక్క, శూద్ర కుక్క, పర్య కుక్క అని విడివిడిగా లేవే. గాడిదల్లో, కోతుల్లో కూడా ఇలాంటి విభజనలు లేవే అని పెరియార్ ఆవేదన చెందారు. హేతువాదం అంటే ఏమిటో తెలియని పక్షుల్లో, క్రిమికీటకాల్లో విభజన చేసి అధిక సంఖ్యాకుల్ని ఎందుకు హింసిస్తున్నట్లు? బ్రాహ్మణుడికి గౌరవనీయ స్థానం ఎందుకు? అతని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగడం ఎందుకు? పెళ్లిళ్లలో, శోభన కార్యక్రమాల్లో, నామకరణం, గృహప్రవేశం, బతుకులో, చావులో బ్రాహ్మణుడికి ఆధిపత్య పాత్ర ఎందుకుంది? ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడి మూలవాసుల మీద, ద్రావిడుల మీద అధికారం వెలగబెడుతున్న ఈ ఆర్య బ్రాహ్మణుల కుట్రలు బట్టబయలు చేయకుండా ఇంకా నిశ్శబ్దంగా భరిస్తూ ఉండాలా అని ప్రశ్నించారాయన. బ్రాహ్మణులు చెప్పారనే కదా వారు చేసిన కుట్రలు గ్రహించకుండా నిర్జీవ ప్రతిమలకు భజనలు చేస్తూ బతుకు బాగుపడుతుంది అని అనుకుంటున్నారు. అలా ఎన్నటికీ జరగదు. పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవలసిందే. పెరియార్ జస్టిస్ పార్టీ ప్రారంభించకముందు 1926-32 మధ్యకాలంలో మలేషియా, యూరప్, సోవియట్ యూనియన్ వంటి అనేక దేశాలలో విస్తృతంగా పర్యటించారు. తాను చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమం గురించి, నిరీశ్వరవాదం గురించి ప్రసంగించారు. 1939లో జస్టిస్ పార్టీ స్థాపించి 1944లో దాని పేరును ద్రవిడ కజగంగా మార్చారు. ఇటీవల సనాతన ధర్మం మీద తమిళనాడు ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశంలో ఎంత దుమారం రేపాయో చూసాం. అంటే పెరియార్ భావజాలం ఆయన మరణానంతరం కూడా ప్రశ్నలు రేకెత్తిస్తూనే ఉందన్నమాట. మనువాదుల్ని వణికిస్తూనే ఉందన్నమాట. ఈ అత్యాధునిక కాలానికి కూడా పెరియార్ అవసరం ఇంకా చాలానే మిగిలి ఉందన్నమాట. ఈరోజు మనం పెరియార్ దేవుడిపై సంధించిన ప్రశ్నలేమిటో, ఆయన హేతువాద దృక్కోణం ఎలా ఉండేదో తెలుసుకున్నాం కదండి. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.